హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఆల్రెడీ తమిళలో చూసినారు కదా. సో మా ఆఫీస్లో అయితే పాట్లక్ జరిగిందనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎవరెవరు ఏం తీసుకొచ్చినారు, ఎట్ట జరిగిందని చెప్పేసి. సో బేసికలీ మాకైతే ఈమెయిల్ వచ్చిందనమాట, మీరు ఈ టైం నుంచి ఈ టైం వరకు పాట్లక్ సెలబ్రేట్ చేసుకోవచ్చు అని. బట్ ఐఎమ్ నాట్ షూర్ గైస్, వీ హ్యావ్ టు సెలబ్రేట్ ఓన్లీ ఇన్ దట్ పర్టిక్యులర్ డేస్ అని చెప్పేసి. బట్ మా టీంలో అయితే ఖచ్చితంగా ఎవ్రీడే పాట్లక్ అయితేనే ఉంటది అనమాట. సో ఎవరో ఒకరు ఏదో ఒకటి తీసుకొని వస్తుంటారు, మేము దాన్ని షేర్ చేసుకొని మంచిగా తింటాము. సో గైస్, ఇదైతే మా బ్రేక్అవుట్ ఏరియా అనమాట. మేము వెళ్ళి క్యాఫిటేరియాలో అరేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ కూడా చేసుకోవచ్చు. మాకు మాత్రం బ్రేక్అవుట్ ఏరియానే చాలా బాగా అనిపించింది, అందుకే మేము ఇక్కడనే అరేంజ్ చేస్తున్నాం అన్ని. స్టార్టర్స్ లోకి వీ హ్యాడ్ దహి వడ, చికెన్ ఫ్రై, పన్నీర్ టిక్కా, ఫిష్ ఫ్రై, ఇంకా వెల్కమ్ డ్రింక్స్ లెక్క బటర్ మిల్క్ చేసిన ఉండే అనమాట. ఇంకా అన్ని అట్లా అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నాం గైస్. సో నేనేం తీసుకెళ్ళాను అనుకుంటున్నాను, నేనైతే ఫిష్ ఫ్రై తీసుకొని వెళ్ళాను అనమాట. నేను చేయలేదు, మా పేరెంట్స్ చేసినారు. సో వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా గైస్, గెస్ వాట్, వీ హ్యాడ్ హలీం ఆల్సో. అసలు ఇంట్లో చేయడం ఎంత కష్టం చెప్పండి హలీం, అయినా కూడా మంచిగా చేసి తీసుకొని వచ్చాను అనమాట. సామ్సంగ్ లో అయితే చాలా గ్రేట్ అంటే గ్రేట్ అనిపించింది నాకు. హలీం ఒక్కటే తీసుకొని వస్తే నడవదని చెప్పేసి హలీంలో పెట్టుకోవడానికి ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కాజు, ఇంకా లెమన్ కూడా తీసుకొని వచ్చినారు. చాలా టేస్ట్ అయితే మస్తుండే అనమాట. ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ అట్లా చేసి రిలాక్స్ అవుతున్నారు అందరూ. ఇంకా మా మేనేజర్ ఏమో లీడర్స్ ని తీసుకురావడానికి వెళ్ళినారు అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు ఎవరు లేరు అనమాట ఫ్లోర్ లో. మేము చేసుకుంది ఫ్రైడే, సో అందరూ అప్పటికే లాగౌట్ చేసి వెళ్ళిపోయినారు మేము వెళ్ళే టైంకి. ఇట్స్ టైమ్ ఫర్ మీ టు షో యూ వాట్ ఐ ఎయిట్. నేనైతే దహి వడతో స్టార్ట్ చేసినాను, టేస్ట్ అయితే యమ్ ఉంది. ఇంకా హలీం కూడా ట్రై చేసిన అనమాట. ఇది కూడా మీకు ఆల్రెడీ చెప్పినట్టు చాలా మంచిగా ఉండే. ఇక ఏ స్టార్టర్స్ వదిలిపెట్టలేదు, అన్ని స్టార్టర్స్ తిన్నా. ఇంకా గైస్ పరోటా కూడా చేసి తీసుకొని వచ్చినమాట. సో పరోటా చికెన్ కాంబినేషన్ అయితే డెడ్లీ ఉండే, చాలా మంచిగా ఉంది. నేనైతే స్లో ఈటర్ గైస్, నాకైతే దహి వడ ఇంకా హలీం తినడానికి మస్తు టైం పట్టింది. తిని అలసిపోతారంటే ఇదేనేమో అనిపించింది అప్పుడు నాకు. మేమైతే మంచి ఒక మెన్యూ తయారు చేసుకున్నాం అనమాట. ఫస్ట్ స్టార్టర్స్, మెయిన్ కోర్స్, ఇంకా ఏమన్నా డెజర్ట్స్ లాగా. సో అందరు అట్లనే చేసుకొని వచ్చారు ఒక్కొక్క ఐటమ్ అయితే. ఇంకా నేను స్టార్టర్స్ తినేసిన తర్వాత పరోటా, పూరి బాజీ, చికెన్ కర్రీ, పన్నీర్ టిక్కాతో నేనైతే తిన్నాను అనమాట. ఇంకా బిర్యానీ కూడా వేసుకొని తిన్నా, చికెన్ బిర్యానీ గైస్. ఇట్స్ సో యమ్మీ అంటే సో యమ్మీ. ఇంకా వెజిటేబుల్ బిర్యానీ కూడా. సో నేనైతే ఎక్కువ వెజ్ ప్రిఫర్ చేస్తుంటాను, ఒక్కొక్కసారి నాకు వెజ్ నాన్ వెజ్ కనిపిస్తే. ఇంక ఈ స్వీట్ అయితే ఫిర్నీ, మీరు ఎప్పుడన్నా విన్నారు ఆ పేరు? నేను ఫస్ట్ టైం తిన్నా, చాలా బాగుంది. ఇంకా కెన్సియాకి అయితే మంచిగా గీ రైస్ చేసుకొని వచ్చిందనమాట. ఇక అట్లా అందరం తినేసిన తర్వాత మంచి ఒక ఛాయ్ తాగాలని చెప్పేసి ఛాయ్ ఇక్కడ క్యాఫిటేరియా దగ్గరకు వచ్చేసినాం అనమాట. మా ఫ్రెండ్స్ అయితే ఛాయ్ తాగినారు. అందరూ వర్క్ చేయకుండా లేజీగా అట్లా ఉంటారు కదా, మేమైతే తిన్న తర్వాత ఫుల్ లేజీ అయిపోయినాం, అంత ఎక్స్ట్రీమ్గా తిన్నాము. సో ఇంకా అందుకే ఛాయ్ తాగాలనిపించింది. దాని తర్వాత కిందికి వచ్చినాం అనమాట, ఆఫీస్ కిందికి, బయటికి కాదు, ఒక వాక్ వేస్తామని చెప్పేసి. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. టేక్ కేర్, సీ యూ ఆల్, బై బాయ్.